హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. అదే 2 రోజుల నుండి మనకి ఎక్కువగా తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే వినిపిస్తుందనమాట. గతంలో కూడా మనం వీడియో చేసాం. దాని కింద వచ్చిన కామెంట్లు కూడా మనం చాలా వరకు చూసుకుంటే, సో కళ్యాణ్ పడాలకి ఎక్కువగా పాజిటివ్‌గా వచ్చాయి. బట్ లైవ్‌కి రావడం వల్ల తనూజకి నష్టం జరిగింది. చాలామంది అంటున్నారనమాట. సో తనూజని అంటే అప్పటి వరకు ఇష్టపడే ప్రతి ఒక్కరు గూడా ఇప్పటి నుండి తనూజని చాలా హేట్ చేసుకుంటున్నారు. దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు తనూజని హేట్ చేస్తున్నారు? ఎందుకు ఇంత విమర్శిస్తున్నారు అంటే, తనూజ కొన్ని ఆడారు లైవ్‌లో చూసుకుంటే. ఫాలోవర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికి కూడా మీకు పని పాటు లేదా? సో, లేకుంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా! ఇంకా ఎందుకు మీరు ఇలాంటివి అనేది ఇలాంటి కొన్ని మాటలైతే అనడం జరిగింది. దానివల్ల చాలామంది ఫ్యాన్స్ అయితే అంటే తనూజకున్న ఫ్యాన్స్ కూడా దాంతో నెగెటివ్ అయినట్లే అనిపిస్తుందనమాట చాలా వరకు. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది? ఎందుకు ఆవిడ లైవ్‌లోకొచ్చి ఇలాంటి మాటలు ఆడాల్సొచ్చింది అని అనుకుంటే, దానికన్నా కొంచెం ముందు మాట్లాడుకుంటే, ఫస్టు తనుజ అనే అమ్మాయి నిజంగా చాలా డేర్ స్టెప్ ఏసిందని అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని పర్సనల్ విషయాలు లైవ్‌లో గానీ, లేకపోతే సోషల్ మీడియాలో గానీ పెట్టకూడదు అని అనుకుంటారు. ఎందుకంటే పెడితే నెగెటివ్ అవుద్దని గూడా తెలుసు. నెగెటివ్ అవుద్దని తెలిసి గూడా అమ్మాయి డేర్ స్టెప్ ఏసి లైవ్‌లోకొచ్చి కొన్ని వర్డ్స్ అయితే చెప్పడం జరిగింది. అంటే తనకున్న ఎంతో బాధ అనిపించితే తప్ప ఈ వర్డ్స్ మరి రావేమో అనిపించింది. ఎందుకంటే తెలుసు తనను నమ్ముకునే కొంతమంది నెగెటివ్ అయ్యే అవకాశం ఉందేమో అని. కానీ నిజాలు చెప్పాలి కదా అని కొన్నైతే చెప్పడం జరిగింది. బట్ అందులో కొన్నేంటంటే కళ్యాణ్ పడాలకి అవసరమైనప్పుడు చాలా అర్జెంట్ అయినప్పుడు అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడంట. చాలా అవసరమైనప్పుడు నేను తనూజకి కాల్ చేస్తే ఒక 1 సెకండ్‌లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని అన్నారు. అదే విషయాన్ని తనూజ గూడా చెప్పారు. ఈ కళ్యాణ్ పడాలకి ఆ రోజు హెల్ప్ చేసింది కూడా సాయి అనే వ్యక్తి అని. పవన్ సాయి అనే అతనే హెల్ప్ చేశారమ్మా అనేసన్నారు. అంటే ఇక్కడ ఎక్కడ జరుగుతుందో తెలీదు గానీ, అంటే ప్రతి సీజన్‌లోనూ గూడా ఇలాంటిది విన్నర్‌కి, రన్నర్‌కి ఇష్యూలు అవి అయ్యేవి. అవి కామనే. బట్ 1, 2 మంత్స్ తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చి మంచి వీడియో చేసి క్లారిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు 'బిగ్ బాస్ 10' స్టార్ట్ అవుతున్నప్పుడు అంటే ఇంత లేట్‌గా ఇప్పటి వరకు గూడా ఇంకా వీళ్ళిద్దరి మధ్యన సాగుతుందంటే అసలు అర్థం అవ్వట్లేదు. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో ఏంటో పక్కన పెడితే ఇప్పటికి కూడా వాళ్ళు సోషల్ మీడియాకి రావాలంటే వీళ్ళిద్దరి మధ్యన నెగెటివ్ అనేది ఎక్కువైపోయింది. దానికి ఇలాంటి నెగెటివ్‌ని కొంచెం మారుద్దాం. ఇంకా కంప్లీట్‌గా అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఒకే ఒక్క నిర్ణయంతో తనూజ గారైతే వచ్చారు. తనూజ వచ్చి చెప్పిన పాయింట్స్ అయితే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పా. ఆవిడ చెప్పిన పాయింట్స్ కొన్ని. సో, కళ్యాణ్ పడాల్ అనే వ్యక్తికి తనకి ఉన్న బాండింగు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి అని చెప్పారు. తనకి ఎలా హెల్ప్ చేశారు అండ్ ఎవరు హెల్ప్ చేశారని తెలుసు. ఇక్కడేంటంటే తనూజ అనగానే ఆ సీరియల్ వాళ్ళు ముద్దబందారం, ఆ టీమ్ హెల్ప్ చేస్తారు. లేకపోతే పవన్ సాయి అనే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాల్‌కి ఎవరు సపోర్ట్ లేరు. అంటే ఇలా 2 విధాలుగా డివైడ్ అయ్యింది. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. తనూజ గూడా హార్డ్ వర్క్ చేసే వచ్చింది. ఇప్పటి వరకు కష్టపడే ఉంది. బట్ నిన్నొచ్చిన నెగెటివ్ అయితే ఏదైతే ఉందో, ఆ అమ్మాయి ఏంటంటే మనసులో ఉన్న కొన్ని మాటలు చెప్పడం జరిగింది. బయట నుండి వచ్చి అంటే మనకెవరైనా ఒక రోజు ఏదైనా చెప్తేనే ఏంటిది? ఎందుకిలా మనల్ని కన్నారు అనే ఒక పాయింట్ గాని, ఒక నెగెటివ్ గాని వస్తే దాని మీద మనం ఆలోచించుకుంటుంటాం. అలాంటిది నెలల కొద్దీ వస్తుంటే ఒక్కసారిగా ఆ అమ్మాయి తట్టుకోలేక బర్స్ట్ అయ్యి ఇంకా చాలా వీడియోలు అమ్మాయికి పర్సనల్‌గా పంపిస్తున్నారు. ఈ వీడియో చూడక్క, ఇలా వస్తుందక్క, ఇలా అంటే వాళ్ళు ఫ్రెండ్సే. అది ఫ్యామిలీనే కాదనట్లేదు. కానీ వీళ్ళేంటంటే ఆ నెగెటివ్ అనేది మనం చూడకూడదు అనుకున్నా ఎప్పుడో ఒకసారి చూడడం అవుతుంది. చూసేటప్పుడు బాధపడుతుంది ఆ అమ్మాయి. అలా వస్తున్న నెగెటివ్‌నన్నిటిని కలిపి ఒకసారి అందరికీ క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనైతే అమ్మాయి లైవ్‌లోకి రావడం జరిగింది. బట్ లైవ్‌లోకొచ్చిన తర్వాత కూడా అమ్మాయి చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. అది క్లారిటీగా మాట్లాడింది. బట్ అందరూ నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. ఎందుకు నెగెటివ్‌గా మాట్లాడుతున్నారో నాకు తెలీదు. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్‌గా ఉండేవాళ్ళు తనూజ గారి మీద. ఇప్పుడు ఒక్కసారిగా అందరూ నెగెటివ్ అయిపోయారనమాట. సో, అంటే లైవ్‌కి వస్తే నెగెటివ్ అవుతారని తెలిసి గూడా ఆ అమ్మాయి వచ్చింది. ఎందుకంటే నిజాన్ని ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఏది తెలుసుకోవాలి అన్నారు. బట్ తనుజ ఒకటి 2 వర్డ్స్ అయితే కొంచెం లూజ్ అయ్యారు. మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వమన్నారు? మీరు ఎందుకు కామెంట్‌లు చేస్తున్నారు? మీకు ఇంకేం పని పాట లేదా? అనేది నిజంగా అలాంటి వర్డ్ అయితే మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే
తనకున్న 8,00,000 ఫాలోవర్స్ గూడా తన యాక్టింగ్ చూసి, తన మంచితనం చూసి, తన గౌరవం చూసి వచ్చిన వాళ్ళే. సో, వాళ్ళని మీరలా అనడం వల్ల ఒక్కసారిగా ఆ 8,00,000 మంది ఫాలోవర్స్ అన్‌ఫాలో చేస్తే ఏమవుతదో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఎంటర్‌టైనర్. సో, వాళ్ళని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం, మనం సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏదో ఒక విధంగా ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి గానీ, ఇలాంటి గొడవలతో ఎంటర్‌టైన్‌మెంట్ చేయకూడదనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే తనూజకి నెగెటివ్ అయ్యింది. బట్ నెగెటివ్ అయ్యిందని తెలిసి గూడా, నెగెటివ్ అవుతదని తెలిసి గూడా క్లారిటీ కోసం వచ్చింది జూడు. ఆ అమ్మాయి గట్స్‌కైతే మెచ్చుకోవాలి. ఈ కామెంట్స్ ఇప్పుడు ఈ వీడియో కింద గూడా చాలామంది కామెంట్స్ అయితే జేస్తున్నారు. బట్ మేము ఎవరికీ సపోర్ట్ కాదు. మనం అందరం ఆడియన్సు. సో, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండే మేము మాట్లాడతాం. సో, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండే మేము ఉంటాం. సో, ఎవరైనా ఆడియన్స్‌కి కావచ్చు, ఫాలోవర్స్‌కి కావచ్చు ఒక మాట అంటే దానికి మాత్రం మేము ఊరుకోం ఖచ్చితంగా. మేము దానికి సమాధానంగా వీడియోలు చేస్తాం, చెప్తాం. సో, ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. జీరోలో ఉన్నోళ్ళని హీరోలని చేసేది గూడా వాళ్ళే. హీరోలను గూడా జీరోలని చేసేది గూడా వాళ్ళే. సో, అలాంటి ఫాలోవర్స్ కోసం ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే కళ్యాణ్ పడాల అనే వ్యక్తికి 650 సబ్‌స్క్రైబర్లు ఉండేవాళ్ళు ఫాలోవర్స్ అప్పుడు. సో, ఇప్పుడు 6,50,000 అయ్యారు. సో, ఎలా అయ్యారు? సో, ఎంతమంది ప్రేమిస్తే అయ్యారు? ఎంతమంది ఆరాధిస్తే అయ్యారు? ఎంతమంది గౌరవిస్తే అయ్యారు? ఒకసారి ఆలోచించండి. మనకు ఫాలోవర్స్ అనేవాళ్ళు లేకపోతే, వ్యూవర్స్ అనేవాళ్ళు లేకపోతే ఏమి చేయలేరు మీరు. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత స్థాయికెళ్ళినా, ఎలాంటి సినిమాలు చేసినా, ఎలాంటి సీరియల్ చేసినా మీకు ఫైనల్‌గా ఉండాల్సింది మీ ఫాలోవర్స్ కావచ్చు, మీ అభిమానులే. ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఎక్కువగా ఇలాంటి టాపిక్స్ మనం మీడియా వరకు ఎప్పుడు సోషల్ మీడియా వరకు ఎప్పుడు తీసుకురారు. బట్ మీరు ఈ సీజన్ అయితే ఉందో అది సోషల్ మీడియాకి ఎక్కువొస్తుంది. సో, వీలైనంత వరకు దాన్ని తగ్గించుకోవడం బెటర్. ఇంకో 10 రోజుల్లో ఖచ్చితంగా 10 అయితే స్టార్ట్ అయిపోతుంది 'బిగ్ బాస్ 10'. సో, దాని అప్‌డేట్స్‌తో అందరూ బిజీగుంటారు. సో, మీ లైఫ్ గాని, మీ దీని గురించి గాని వాళ్ళు పట్టించుకోరు. బట్ ఖచ్చితంగా వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్పారు. సో, అక్కడితో ఇది వదిలేస్తారని అనుకుంటున్నాం. సో, థాంక్ యూ సో మచ్.